నమస్కారం. వాహిని మీడియా ద్వారా ఈరోజు మీడియా మిత్రులు ఏ రకమైన కూరగాయలు మంచివి, ఏ రకమైనటువంటి పళ్ళు మంచివి, ఏవి తినాలి, ఏమి తినకూడదు, ఇట్లాంటి విషయాల మీద ఒక అవగాహన కలిగేలాగా మనం కొంత చర్చ చేస్తే బాగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం ఇచ్చారు. సంతోషం. నిజానికి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో వైద్య ప్రయోజనాలు లేనటువంటి ద్రవ్యం అనేదే లేదు. ఇది మా ఆయుర్వేద సిద్ధాంతం. జీవకుడు అనేటువంటి ఒక ప్రసిద్ధ వైద్యుడు బుద్ధుడికి వైద్యం చేసేట ఆయన. ఆ వైద్యుడు చేసినటువంటి ప్రకటన ఏమిటంటే, ఈ సృష్టిలో వైద్యానికి పనికిరాని ద్రవ్యం అనేది లేనే లేదు. అందుకని ఎవరైనా ఈ దిగువ వస్తువులు పనికిరానివి, తినకూడనివి, ఇవి తినకండి అని మొత్తం ప్రపంచం మొత్తానికి అంటగట్టేటువంటి ప్రకటన ఎవరన్నా చేస్తే అది అశాస్త్రీయము. ఔషధ ప్రయోజనం కలిగినటువంటి ద్రవ్యాలలో ఎడిబుల్ అంటే మనం ఆహారంగా తీసుకోదగిన పదార్థాలు ఏవి అనేది కూడా మనకు ముఖ్యం. కొన్ని కేవలం ఔషధాలే, అవి మన ఆహార పదార్థాలుగా తీసుకోవటానికి వీలవదు అని కొంత అభిప్రాయం. కానీ దాంతో కూడా ఆయుర్వేద శాస్త్రం అంతగా ఏకీభవించదు. ఉదాహరణకి పారిజాతం ఆకులు ఉన్నాయి. పారిజాతం ఆకులు మనం కూరగానో, పప్పుగానో, పచ్చడిగానో చేసుకోవటానికి వీలైనటువంటి ద్రవ్యం కాదది. కానీ దాన్ని చక్కగా ఆకులు ఎండబెట్టి పౌడర్ చేసుకుని నీళ్ళలో వేసుకుని టీలాగా కాచుకుని, ఇప్పుడు గ్రీన్ టీ అంటున్నాం కదా మనం, ఇవాళ ఫ్యాషన్ గ్రీన్ టీ అనేది ఒక పెద్ద ఫ్యాషను. అంటే ఆకుల్ని టీ ఆకుల్ని ఎండబెట్టేటువంటి విధానంలో మార్పే గ్రీన్ టీ అంటే. సరే, ఇప్పుడు మనం పారిజాతం ఆకులను చక్కగా ఎండబెట్టి గ్రీన్ టీ కాచుకొని తాగితే ఏం ప్రయోజనం కలుగుతుంది? కేళ్లవాతం నెమ్మదిస్తుంది. కేళ్లవాతం మీద దీనికి మంచి ప్రభావం ఉన్నది. ఇది అర్థం చేసుకోండి. అన్నీ మనకి సృష్టిలో వైద్య ప్రయోజనాలు చాలా ఉన్నటువంటి మన చుట్టూ అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. మన కంటికి ఆకుపచ్చగా కనిపించే, రంగురంగుల్లో కనిపించే ప్రకృతి సంపదని మనం ఏదన్నా మనకు అనుకూలంగా ఉపయోగించుకోగలమా అని ఆలోచిస్తే చాలా విషయాలు తెలుసు. ఆలోచిస్తే అంటే మనం ఆలోచిస్తే ఉపయోగం లేదు. అలా ఆలోచించినటువంటి వ్యక్తుల నుండి తెలుసుకుంటే, ఆ అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి తెలుసుకుంటే, వాటిల్ని మనం పాటిస్తూ ఉంటే మన వైద్యం బాగా విజయవంతంగా జరుగుతుందన్నమాట. రైట్. ఇప్పుడు మనం ఈ థియరీని దృష్టిలో పెట్టుకుని ఏవి తినచ్చు, ఏవి తినకూడదు, ఏవి ఎడిబుల్, ఏవి తినడానికి వీలైనవి, ఏవి తినడానికి వీలు కానివి అనేది కనుక ఆలోచిస్తే మనం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కూరగాయలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి బూడిద గుమ్మడికాయ ఉందండి. ఏమంటే బూడిద గుమ్మడికాయని గుమ్మానికి దిష్టి బొమ్మలాగా కట్టడానికి తప్ప ఇంకొక దానికి వాడుతున్నామా చెప్పండి? అది కూరగాయ అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయాం మనం. కొంతమంది పాపం అమాయకంగా వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంత పాపం కాస్త ఆ తమిళ వాళ్ళతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు కాస్త ఏ పులుసులోనో సాంబార్లోనో కలుపుకుంటూ ఉంటారు తప్ప బూడిద గుమ్మడికాయని సొరకాయతో మనం ఎన్ని రకాలుగా కూర, పప్పు, పులుసు, పచ్చడి వగైరా వగైరా ఎన్ని రకాలుగా మనం చేసుకుంటామో బూడిద గుమ్మడికాయతో కూడా అన్ని రకాలుగాను చేసుకోవచ్చు. మీకు ఇంకో చిన్న విషయం చెప్తా. కాసిన సొరకాయ ముక్కలు, కాసిన బూడిదకాయ గుమ్మడికాయ ముక్కలు కలిపి కూర వండండి. ఇందులో ఇది సొరకాయ ముక్క, ఇది బూడిద గుమ్మడికాయ ముక్క అని మీరు వేరు చేసి చూపించలేరు. రుచిలో కానీ, రూపంలో కానీ, ఆకారంలో కానీ మనకి సొరకాయకి బూడిద గుమ్మడికాయకి తేడా ఏమీ ఉండదు. సొరకాయని ఇష్టంగా తినేవాళ్ళు, సొరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా బూడిద గుమ్మడికాయని తినచ్చు. అది ఎంత గొప్పదంటే దాన్ని కూష్మాండం అంటారు ఆయుర్వేద పరిభాషలో. కూష్మాండ లేహ్యం అని ఒక ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధం ఉంది. ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలుసా అండి? పురుషులలో పురుషత్వాన్ని పెంపొందింపచేసేటువంటి గొప్ప ఔషధం ఒకటి. జీవకణాలు నశించిపోయినటువంటి, వీర్యకణాలు తక్కువగా ఉండి సంతానం కలిగినటువంటి వ్యక్తులకి వీర్యకణాన్ని పెంపొందింపజేసేటువంటి ఒక దివ్య ఔషధం ఈ కూష్మాండం. 2, 3 అమితమైన చలవ కలిగిస్తుంది శరీరానికి.
వేడిని తగ్గిస్తుంది, ఒంట్లో వేడి విపరీతం అయినందువల్లే జీవకణాలు చచ్చిపోతుంటాయి, రక్త కణాలు చచ్చిపోయి ఎనిమియా ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఇతర ధాతు నష్టాలన్నీ విపరీతమైన ఎక్సెసివ్ హీట్ ఇన్ ద బాడీ వల్ల మనకి జరుగుతున్నాయి. అది తగ్గాలంటే బూడిద గుమ్మడికాయని ఏదో ఒక రూపేణ మనం తీసుకుంటూ ఉండాలి. ఉత్తరాది వారంటే చక్కగా వాళ్ళు స్వీట్లన్నీ బూడిద గుమ్మడికాయతో చేసుకుంటారు. మనకి ఆగ్రా స్వీట్స్ అని చెప్పినవి దొరుకుతూ ఉంటాయి, చూశారు కదా మరి, తెల్లగా మంచు ముక్కలలో ఉంటాయి. ఈ అద్భుతమైనటువంటి సంపద. మనం సొరకాయ హల్వానో క్యారెట్ హల్వానో చేస్తూ ఉంటారు, బూడిద గుమ్మడికాయ హల్వా ఎందుకు చేయరో నాకు అర్థం కాదు. బూడిద గుమ్మడికాయ హల్వానే కోష్మాండలేహ్యం అని చెప్తాం. అంటే అందులో ఇంకా కాస్త ఇతర సొంటి పిప్పళ్ళు మిరియాలు లాంటి ఇతర ద్రవ్యాలు కలుస్తాయి ఔషధంగా తీసుకుంటున్నప్పుడు. ఆహార ఔషధంగా తీసుకుంటున్నప్పుడు అవన్నీ మనకేం అక్కర్లే. కావాలంటే కాస్త మిరియాల పొడి, యాలకులు, జీడిపప్పు లాంటివి కలుపుకుంటే బ్రహ్మాండమైన హల్వా తయారవుతుంది. ఇది నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏ వ్యాధిలో అయినా పథ్యమండి. ఏ వ్యాధిలో అయినా ఆ వ్యాధి త్వరగా తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. ఇంత అద్భుతమైన ఔషధ విలువలు కలిగిన ఒక గొప్ప దివ్యౌషధాన్ని మనం కూరగాయగా మర్చిపోయి ఆహార పదార్థాల్లో తీసుకోవటం మానేసి దిష్టి బొమ్మగా గుమ్మాలకు కట్టుకుంటున్నాము అంటే మనం తెలివైన వాళ్ళం అని చెప్పిన మనల్ని మనం అనుకుంటే ఎలా చెల్లుతుందండి? సరే, ఇప్పుడు గ్రీన్ టీ అనేది ఒక ప్రత్యేకమైన అంశం అయింది కదా. సరే, టీతోనే ఆ టీ ఆకులే కాదు, ఇతర ఆకులు కూడా మనకి అలాగ టీలాగా తీసుకోవటానికి వీలైనటువంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి జామ ఆకులు ఉన్నాయి. జామ చెట్టు పెరట్లో ఉంటే కాయలు కోసుకోవడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ ఆకులు రాలి పడుతూ ఉంటే రోజు ఓడవలేక చేస్తున్నామని ఆడవాళ్ళు గోల పెడుతూ ఉంటారు. పనమ్మాయి ఇంట్లో ఒకవేళ పనివాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు, ఏంటంటే ఈ చెత్తంతా ఓడవాల్సి వస్తుందని. కానీ ఆకులు కింద రాలాయి అని చెప్పినని అనవసరంగా విసుక్కోకండి. చక్కగా రాలిపడిన జామ ఆకుల్ని లేదా మీరు కాసిన జామాకుల్ని కోసి నీడన ఆరబెట్టి ఆరినటువంటి ఆకులతో రోజు చక్కగా గ్రీన్ టీ కాచుకొని తాగండి. షుగర్ వ్యాధిలో అద్భుతమైన ఔషధము, బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా ఇవన్నీ కూడా ఏంటంటే మేము చిట్కాలుగా చెప్పేటువంటి అంశాలు. మీరు వాడుకుంటున్న మందులు మానేసి, మీరు తీసుకునే జాగ్రత్తలన్నీ మానేసేసి ఇది వేసుకోండి వారం రోజుల్లో మటుమాయం అని చెప్పేటువంటి పద్ధతుల్లో మీరు ఏది నమ్మకండి. ఇవేమిటంటే మందులు మనకిచ్చే చేసేటువంటి ఎఫర్ట్కి మనం ఇచ్చే సపోర్ట్ అన్నమాట. డాక్టర్ గారు వైద్యం చేస్తున్నారు, ఆయనకి మనం ఇచ్చే సపోర్ట్ ఏమిటంటే అదనంగా ఇదిగో షుగర్ను తగ్గించేవి కాస్త రకరకాలు తీసుకుంటూ, షుగర్ను పెంచే రకరకాల వస్తువుల్ని ఆపుకుంటూ, మన జాగ్రత్తలేవో మనం తీసుకుంటూ ఉంటే డాక్టర్ గారు ఇచ్చిన మందులు పనిచేస్తాయి. మనం పచ్చిమిరకాయ బజ్జీల బండి మీద దండయాత్ర చేస్తూ ఏంటంటే ఇంకా నా కడుపులో మంట తగ్గలేదు అని డాక్టర్ని అడిగామనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడు కదా. మన పాత్ర అనేది ముఖ్యం కదా. వ్యాధి వచ్చిందే మన వల్ల, మనం అలాగే ఉన్నాము, డాక్టర్లను మార్చేస్తున్నాం, మందులు మార్చేస్తున్నాం, వేలకు ఖర్చు పెట్టేస్తున్నాం. ఏంటంటే నాకేం ఒక్క డాక్టర్ తగ్గించలేకపోయాడండి నా కడుపులో మంటని. ఇది డైలాగు, మనం వింటూ ఉండేటువంటి డైలాగు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.